మత్తయి సువార్తలోనే ఓసారి యేసు ప్రభు జనులు నన్ను గురించి ఏమనుకొనుచున్నారు అని అడుగుతాడు. ప్రజలు నన్ను గురించి ఏమనుకుంటున్నారు అంటే, కొంతమంది ఏలియా అనుకుంటున్నారు, కొంతమంది బాప్తీసం ఇచ్చి యోహాను మృతుల్లో నుండి లేచాడు అనుకుంటున్నారు, కొంతమంది ఆ ప్రవక్త అనుకుంటున్నారు అని అట్లా శిష్యులు తలో మాట చెప్పారు. వెంటనే యేసయ్య అన్నాడు, సరే జనాల సంగతి పక్కన పెట్టండి, మీరేమనుకుంటున్నారు అన్నాడు. అసలు నన్ను గురించి మీకున్న తలంపు ఏంటి, మీరేమనుకుంటున్నారు అని అడిగాడు. ఆ మాట అడిగినప్పుడు మిగిలిన వాళ్ళు ఎవరూ నోరు తెరవలేదు, కానీ సీమోను పేతురు మాత్రం నీవు దేవుని కుమారుడవైన క్రీస్తు, నీవు మెస్సియావు అన్నాడు. ఆ మాట ఆల్రెడీ మనం ఇప్పుడు వాక్యం చదివి ఉన్నాం కనుక, అనేక పర్యాయాలు దేవుని వాక్యం విన్నాం కనుక, మనం యేసయ్యని మెస్సియా అని క్రీస్తు అని ఆల్రెడీ వేల సార్లు పిలుచుకొని ఉన్నాం కనుక మనకు అది పాత మాటే. కానీ అప్పటి వరకు శిష్య బృందంలో ఎవరు పలకని మాట పేతురు పలికాడు. అది అక్కడ స్పెషల్. దోణిలో వాళ్ళు సముద్రం మీద వెళుతున్నప్పుడు గాలి తుఫాను ఈడ్చీడ్చి కొట్టిన వేళ ఆయన దోణి అమరం మీద తల పెట్టుకొని నిద్రపోతున్నాడు. ఏం చేస్తున్నాడు? గాలి తుఫాను రేగి దోణి మీద కొడతా ఉంది. శిష్యులు భయభ్రాంతులకు గురై, బోధకుడా, ప్రభువా, మేము నశిస్తున్నాం, నీకు చింత లేదా అని కేకలు వేస్తే ఆయన లేచి చూసి గాలిని సముద్రమును గద్దించాడు. గాలిని గద్దించాడు, గాలి ఆగిపోయింది. సముద్రాన్ని గద్దించాడు, అది నిమ్మళమైపోయింది. ఈ సన్నివేశం జరిగిన తర్వాత వాళ్ళు సహజంగా ఏమనుకోవాలంటే, అమ్మో ఈయన సామాన్యుడు కాదు, ప్రకృతి మీద అధికారము కలిగిన ప్రభువు దేవుడు అనుకోవాలి. పిలవటం ఏమని పిలిచారు? ప్రభువా, మేము నశించుచున్నాము, నీకు చింత లేదా అని పిలిచారు. వాళ్ళు పిలవటమేమో ప్రభు అని పిలుస్తున్నారు, అంటే ఏలిక, మా మీద నాయకుడా అని పిలుస్తున్నారు. కానీ ఆ కార్యం జరిగిన తర్వాత వాళ్ళు ఏమని సంభాషించుకున్నారో తెలుసా? ఈయన ఎట్టివాడో, ఈయన ఎవరో, ఎట్టివాడో, గాలియు సముద్రమును ఈతనికి లోబడుచున్నవని వాళ్ళు ఆశ్చర్యపోయారు. అంటే అంత సన్నివేశం చూసినా కూడా ఆయన ఎవరో వాళ్ళకి అర్థం కాల, ఆయన ఎట్టివాడో వాళ్ళకి అర్థం కాల. ఓకే, కానీ సీమోను పేతురు మిగిలిన శిష్యులు అందరూ కలిసి ఉన్నప్పుడు ఇప్పుడు ఈ రెండు సన్నివేశాలు చూపించాలా, లేకపోతే మాకు తెలుసులే అన్న అంటారా? అది కూడా చూపించాల్సి వస్తే మరీ దరిద్రం, మరీ దారుణంగా ఉన్నట్టు మీరు బైబిల్ స్టడీలో. అర్థమైందా? నేను చెప్పగానే అక్కడికి వెళ్ళిపోవాలి మీ దృష్టి. ఎక్కడికి వెళ్ళిపోవాలి? గాలి తుఫాన్ల దగ్గరికి వెళ్ళిపోవాలి. రెండవది, మీకు ఈ రెండు సన్నివేశాలు ఒకసారి ఎందుకైనా మంచిది, మళ్ళీ మీలో జూనియర్స్ కూడా ఉంటారు కాబట్టి ఒకసారి చూపిస్తా. మత్తయి సువార్త 8వ అధ్యాయం 23వ వచనం చదువు. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. 8:23 చదువుతుంది చూడండి. 26వ వచనం, అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళమాయెను. ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి. ఓకేనా? రైట్. ఇప్పుడు 2 పేజీలు చెప్పండి. 16వ అధ్యాయం 15వ వచనం చదువు. 16వ అధ్యాయము 15వ వచనం. అందుకైన మీరైతే నేను ఎవరినని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడు దేవుని కుమారుడువైన క్రీస్తువని చెప్పెను. అందుకు యేసు, సీమోను బరియోనా. చాలు, తర్వాత చదువుదు గాని పాయింట్ జాగ్రత్తగా వినండి. అక్కడేమో 8లో మనం ఒక సన్నివేశం చూసాం, 16లో ఒక సన్నివేశం చూసాం, కరెక్ట్గా 8 అధ్యాయాల తర్వాత. ఓకే, అక్కడేమో ఈయన ఎట్టివాడో అన్న ప్రశ్న వచ్చింది, ఇక్కడేమో
ఆయన ఎవరో వచ్చింది జవాబు. నేను ఎవరినని అనుకుంటున్నారు అని అడిగాడు. ఈ రకరకాలుగా చెప్పారు. సరే, సీమోను పేతురు ముందుకు వచ్చాడు. తర్వాత ప్రభు అన్నాడు, మీరేమనుకుంటున్నారు నా గురించి అంటే, నువ్వు దేవుని కుమారుడవైన క్రీస్తువు, మెస్సియావు అన్నాడు. వెంటనే యేసయ్య ఎలా స్పందించాడంటే, సీమోన్ బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి నీకు బయలుపరచనే గాని రక్త మాంసములు లేదా మరి ఇంకొకటేదో ఇంకోటేదో నీకు నరులు నీకు బయలుపరచలేదు అన్నాడు. కింద పుట్టినోట్లో రక్త మాంసములు నీకు బయలుపరచలేదు అంటాడు. బాగా వినండి. ఒక మెరుపు మెరిసినట్టు అనిపించింది యేసయ్యకు సీమోన్ దగ్గర. ఎందుకంటే ఉన్న వాళ్ళల్లో సెకండ్ లీడింగ్లో ఎవడు పనికి వస్తాడు అన్న ప్రశ్నకి తండ్రి అయిన దేవుడు ఆన్సర్ చూపించాడు, ఇదిగో ఇతడు అని. అక్కడి నుంచి మీరు గమనించండి, మిగిలిన వాళ్ళు ఎవరి విషయంలో అనలేదు, పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇచ్చేదని అన్నాడు. చూడండి ఒకసారి కింద చూడండి, 19వ వచనం చూడండి. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను, నీవు భూలోకమందు దేన్ని బంధించువుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవు అని నీకు పరలోక రాజ్యపు తాళపు చెవులు ఇస్తాను. నీవు భూలోకంలో దేన్ని బంధిస్తావో అది పరలోకంలో బంధింపబడిద్ది, భూలోకంలో దేన్ని విప్పుతావో అది పరలోకంలో విప్పబడిద్ది అని చెప్పాడు. పలికింది ఒక్క మాటే, ఇన్ని డిగ్రీలా. వరుసగా అసలు ఏమేమన్నాడో యేసయ్య సీమోను చూద్దాం. నీవు ధన్యుడవు అన్నాడు. నంబర్ 1 ఏమన్నాడు? నీవు ధన్యుడవు అన్నాడు. రెండోది ఏమన్నాడు? నేను బండనైతే నీవు రాయివి. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. ఆ బండ క్రీస్తే, ఆ బండ క్రీస్తే. బండ పెద్దది, బండను ముక్కలు చేస్తే వచ్చేది చిన్న రాయి. బండ ముక్కలైతేనే రాయి అవుతుంది. రాయి స్పెషల్ గాను బండ స్పెషల్ కాదు. బండ బ్రద్దలై ఒక రాళ్ళుగా అవుతుంది. అంతేనా? ఇప్పుడు మనం కంకర రాళ్ళు అంటాం. క్రషర్ దగ్గరికి పోతే ఇంటికి స్లాబ్ వేయాలన్నా, పిల్లర్స్కి పోయాలన్నా కంకర రాళ్ళు తెచ్చుకుంటాం. ఈ కంకర రాళ్ళు పుట్టటమే చిన్న చిన్న రాళ్ళుగా పుట్టినాయా, లేకపోతే పెద్ద బండల్ని బ్రద్దలు చేసి క్రషర్లు చేసి చిన్న చిన్న రాళ్ళుగా మారుస్తారా? ఈ రాయి బండలోనిదే. ఆ బండ క్రీస్తే అన్నాడు 1 కొరింథీ 10:5. ఇక్కడ యేసయ్య పేతురుతో ఒక మాట ఉంటున్నాడు, నేను బండనైతే నీవు రాయివి. అంటే నా అంతటి వాడవు కాకపోయినా నాలో ఒక భాగమై ఉన్నావు. క్రమక్రమంగా నా అంతస్తుకు వస్తావు, నువ్వేం చింతపడాల్సిన అవసరం లేదు. మొత్తానికి నువ్వైతే రాయివి, నీవు రాయివి అన్నాడు. అంటే నాతో లింక్ అయి ఉన్నావు, నాలాగే స్పెషల్గా ఏర్పరచబడి ఉన్నావు అని ఆయనను ప్రశంసించి నీవు ధన్యుడవు అన్నాడు. ఫస్ట్ రౌండ్ చేయండి, మీరు అందరూ ధన్యులు అనలా. సీమోన్ బర్యోనా నీవు ధన్యుడవు అని. రెండోది ఏం చెప్పాడు? నీవు రాయివి. నేను బండనైతే నీవు రాయివి. 2. మూడోది ఏమన్నాడు? పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకిస్తాను. తాళపు చెవి అంటే అధికారం, అధికారం నీది అన్నాడు. స్తోత్రం చెప్పండి. 3. నాలుగవది ఏమన్నాడు? నువ్వు దేన్ని విప్పుతావో నేను విప్పుతాను, నువ్వు దేన్ని మూసేస్తావో నేను దాన్ని బంధించేస్తాను అన్నాడు. ఓకే, ఆ ఒక్క మాటతో 4 ఆశీర్వాదాలు కొమ్మరిచ్చి పెట్టాడండి. ఎంత గొప్ప ధన్యత సీమోన్కి. పాపం పొగడ్తలైనా అంతే పొందుతాడు, తిట్లైనా అంతే తింటాడు, దేనికైనా ముందే ఉంటాడు. ఎందుకు ఇన్ని మాటలు అనేశాడు యేసయ్య అంటే, సంఘమునకు స్తంభముగా
తండ్రి ఎవరిని ఏర్పరిచాడో ఆ క్షణాన యేసయ్యకు ప్రత్యక్షత వచ్చేసింది, సీమోన్ని ఎంచుకున్నాడని. అంతేకాదు, అక్కడ ఒక మాట అంటాడు, అక్కడ ఇంకొక సంగతి కూడా ఉంది. అంతవరకు తెలియనటువంటి నిగూఢమైన ఒక రహస్యము లేక మర్మము సడన్గా ఒక మనిషి ఓపెన్ చేశాడంటే అది తనంతటా తనకు కలిగింది కాదు, అది తండ్రి అతనికి బయలుపరచింది. మీరు బైబిల్ చదివారు, చాలాసార్లు చదివి ఉంటారు. కానీ సడన్గా ఈరోజు బైబిల్లోంచి అదే వచనాలు నువ్వు ఎన్నోసార్లు చదివిన ఆ వచనంలో నుంచి ఒక కొత్త తలంపు నేను తీసి నీకు అందించాను అనుకో, అది నా ఐడియా కాదు, నా ఆలోచన కాదు. బలిపీఠం మీదకి వచ్చి నేను మాట్లాడుతున్నప్పుడు సడన్గా ఒక మెరుపు మెరిసిందంటే అది అక్కడి నుండి తండ్రి ఇచ్చిందే తప్ప నా ఆలోచనతో నేను పొందింది కాదు. మళ్ళా నువ్వు ఎన్నోసార్లు చదువుతావు, కానీ అది నీకు అందదు. అక్కడ ఆ పాయింట్ ఉందన్న సంగతి నీకు అర్థం కాదు, నీకు అందదు. కానీ అది నేను పొందగలిగాను అంటే ఆ ప్రత్యక్షత నాకు ఇవ్వబడింది. ఎవరు పొందితే వాళ్ళకి ఆ ప్రత్యక్షత అంటే తండ్రి. ప్రత్యక్షత అంటే తండ్రి చేత బయల్పరచబడుట. ప్రత్యక్షత అంటే రాసుకో, నిర్వచనం రాసుకో. ప్రత్యక్షత అంటే తండ్రి చేత బయల్పరచబడుట, రహస్యాలన్నీ ఓపెన్ చేయబడతాయి అన్నమాట. ఇవన్నీ అర్థం కావు అనుకోవద్దు, తప్పకుండా పాయింట్లోకి వస్తాం, మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తా, హింస అనుకోవాకండి. ఈ విధంగా తండ్రి చేత బయలుపాటు పొందినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతడు ధన్యుడు. వినండి, అతడు అధికారం పొందుతాడు, అతడు రాయి, అతడు దేని విప్పుతాడో అది విప్పబడుతుంది, అతడు దేన్ని మోస్తాడో అది ముయ్యబడుతుంది. ఈ 4 జరగాలంటే అతడు ప్రత్యక్షత అనేది పొందినవాడై ఉండాలి. అర్థమైందా? అంటే తండ్రి చేత బయలుపరచబడిన అనుభవం కలిగిన వాడై ఉండాలి. అలా తండ్రి చేత బయలుపరచబడుట అనే దానిని యేసయ్య బండ అన్నాడు. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అంటే కొంతమంది ఏమనుకున్నారంటే పేతురు అంటే రాయి కదా, పేతురు మీద సంఘాన్ని కడతాను అన్నాడు యేసయ్య అని అనుకుంటారు. పేతురు బండ కాదు, రాయి. యేసయ్య కడతానంది బండ మీద. బండ అంటే 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి ఇశ్రాయేలును వెంబడించిన బండ, ఆ బండ క్రీస్తే అన్నాడు 1 కొరింథీ 10:5లో. రెండవది బండ అని చెప్పడానికి మరొకటి ఏమిటంటే ప్రత్యక్షత. అర్థమైందా? ప్రత్యక్షత. ఇప్పుడు ఉదాహరణకి భారతదేశ ప్రజలకి సువార్త చెప్పాలంటే ఎలా వాళ్ళకు సువార్త చెప్పాలి? నీది వేరే మతం, విదేశీ మతం, మత ప్రచారం, పరాయి మతం, అన్య మతం అని వాళ్ళంతా నినాదాలు లేవదీసి ఈ అన్య మతం, పరాయి మతం, విదేశీ మతం మాకొద్దు, మాకు చెప్పవాకండి నీ అన్య మతాన్ని అని నినదించి అడ్డగించారు అనుకుందాం. సరే, గవర్నమెంట్ కూడా చట్టం చేసింది అన్యమత ప్రచారం చేయకూడదు అని. మరి భారతదేశ ప్రజలకు సువార్త చెప్పాలి కదా. దేవా, మరి ప్రజలకు సువార్త ఎట్లా చెప్పాలి? ఆత్మల్ని ఎలా రక్షించాలి? మొత్తం నరకానికి పోతారు కదయ్యా, నిన్ను తెలుసుకోకపోతే మరి ఎట్లా చేయాలి ప్రభువా అంటే దేవుడు ఒక ప్రత్యక్షత ఇస్తాడు. అన్యమతం చెప్పొద్దు కానీ వాళ్ళ మతం వాళ్ళకి చెప్పొచ్చుగా. అన్యమతం చెప్పొద్దు కానీ వాళ్ళ మతం వాళ్ళకి చెప్పొచ్చు కదా. ఓ బంగారం లాగా మాది మాకు చెప్పడానికి నువ్వు ముందుకు వస్తే ఆనందంగా వింటామని వాళ్ళే అంటారు. రైట్? కాబట్టి వాళ్ళ గ్రంథాలను పరిశీలించు, అందులోనే నన్ను గూర్చిన సాక్ష్యం నేను అనుమతించాను. ఆ ఆర్యులు రక్త బలులు ఎందుకు అర్పించారు అన్న ప్రశ్న వేయి, జంతు బలులు ఎందుకు అర్పించారన్న ప్రశ్న వేయి, ఏం ఉద్దేశించి అర్పించారన్న ప్రశ్న వేయి. అజామేధములో 7 యాగాలు ఉన్నాయి. రాజసూయం, వాజపేయం, నరమేధం, గోమేధం, అజామేధం, పురుషమేధం, అశ్వమేధం. 7 యాగాలు ఉన్నాయి. 7 యాగాలలో అజామేధం అనే దానిలో నిర్దోషమైన మేకను తీసుకొచ్చి దానికి బలుసుముళ్ళ కంప జుట్టి దాని మీద విలువైన కచ్చడం ఒకటి వేసి, అంటే విలువైన వస్త్రం వేసి,
దాని దేహమంతా గాయాలు చేసి దాని 4 కాళ్ళు ఒక కొయ్యకు శీలలతో కొట్టి దానికి చేదు రసము లేక పుల్లని రసం సోమరసము త్రాగించి దాని ప్రక్కలో పొడిచి ఆ విధంగా ఆ అజామేధములో దాని ప్రాణమును తీసి ఋత్వికులు దాని మీద వేయబడిన ఆ కచ్చడము లేక వస్త్రాన్ని చీట్లు వేసి పంచుకొని, ఏదో తగులుతుంది కదా మీకు ఈ మ్యాటర్ చెప్తుంటే, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదంతా అజామేధం, పాప పరిహారార్థమై జరిగిన అజామేధం. ఇది దేవుడే వచ్చి జరిగించబోయేటువంటి బలిదానం. దానికి ముంగుర్తుగా, సూచనగా ఇది నేను అక్కడ అనుమతించాను. సో దాన్ని ఉటంకించి, ఇదిగో అజామేధములో నాడు మేక బలి అయినట్టు దానికి ప్రతిగా, మానవులకు ప్రతిగా సృష్టికర్త అయిన దేవుడే బలి అవుతాడు అనే దానికి ముంగుర్తుగా వాళ్ళ చేత నేను అది పలికింపజేశాను కనుక దాన్ని ఎత్తి మీరు చెప్పొచ్చు సువార్త. ఒక ప్రత్యక్షత అది. ఈ ప్రత్యక్షత అందనోడు ఏమంటాడంటే, అసలు వాళ్ళతో మనకెందుకు, వాళ్ళ పుస్తకాలతో మనకెందుకు, వాళ్ళ గ్రంథాలతో మనకెందుకు, మనదేదో మనం చెప్పుకుంటా వెళ్ళిపోదాం అంటాడు. మనదేదో మనం చెప్పుకుంటా వెళ్తానికి ఇప్పుడు రానియట్లేదు కదా మరి నిన్ను. నీది అన్యమతం రా బాబు, మాకెందుకు చెప్తున్నావు నువ్వేడా? ఇప్పుడు ఒక గుడి ఉందంటే దానికి ఇన్ని కిలోమీటర్ల దూరంలో అన్యమత ప్రచారం జరగకూడదని నిబంధన పెట్టారు. వైఎస్ఆర్ పరిపాలనలో ఉన్నప్పుడే జరిగింది, తెలుసు కదా, ఎంతమందికి తెలుసు. ఇప్పుడు అక్కడ నుంచి ఇన్ని మీటర్ల దూరంలో చర్చ్ ఉండకూడదు, మత ప్రచారం జరగకూడదు అని నిబంధన తెచ్చినట్టు భవిష్యత్తులో అసలు అన్యమత ప్రచారం ఏది కూడా ఎత్తడానికి వీల్లేదని నిబంధన తెచ్చాడు అనుకో, అప్పుడు ఏం చేస్తారు? ప్రైజ్ ది లార్డ్. ఇలాంటి ఒకవేళ సన్నివేశాలు వస్తే వాళ్ళకి ఎలాగా సువార్త అందించాలో దానికి పరిష్కారం దేవుడు ముందే సిద్ధపరిచి ఉంచాడు. ఇలా ఇక్కడ సిద్ధపరచబడి ఉంది. ఇదిగో ఇందులో ఈ సాహిత్యంలో నన్ను గూర్చిన పోలిక ఉంది, నువ్వు తీసుకొని దీన్ని ఉటంకించి ప్రస్తావించు, అవతలి వాడు వింటాడు అనే విషయాన్ని బయలుపరచడం అనేది అందరికీ జరగదు. అది ఎవడికి బయలుపరచబడిందో అతడు ఎలుగెత్తి ఘోషిస్తాడు, అతడు అన్యజనులకు దాన్ని చూపించే సువార్త చెప్పి వారిని క్రీస్తులోనికి నడిపిస్తాడు. ఆ ప్రత్యక్షత అందరికి అందదు. అందనోడేమంటాడు, వాళ్ళ గ్రంథాలతో మనకెందుకు సార్, పోతే పోని నరకానికి, మనల్ని చెప్పనీయకపోతే ఏమన్నాడు, ఏ పట్టణంలోనైనా ఏ ప్రదేశంలోనైనా మిమ్మల్ని స్వాగతించకపోతే, చెప్పనీయకపోతే కాళ్ళ దుమ్ము దులిపొచ్చేయమన్నాడు. కాళ్ళ దుమ్ము దులిపొచ్చేయమంది ఎక్కడ? ఇశ్రాయేలు యెరూషలేములోనా, ఇశ్రాయేలు జనాంగంలోనా, అన్యజనుల మధ్యన? దుమ్ము దులిపేయమంది ఎక్కడ దులిపేయమన్నాడు? అన్యజనుల దగ్గరికి పోయి నువ్వు చెప్పే మాట వినకపోతే దుమ్ము దులిపి వచ్చేస్తావా? ఎక్కడ దాన్ని తీసుకొచ్చి ఎక్కడ అన్వయించి ఎక్కడ ఆలోచిస్తున్నారు? మరి ఇలాంటి వ్యక్తులు అన్యజనులను రక్షించాలన్న ఆరాటం, భారం లేకుండా, ఆ విషయంలో ప్రత్యక్షత పొందకుండా ఉన్న వ్యక్తులు సేవ చేసినప్పుడు వారి ఎదుట, వారి సేవ ఎదుట పాతాళలోక ద్వారములు తెరిచే ఉంటాయి. ఎందుకు తెరిచి ఉంటాయి అంటే, వీళ్ళకి ఆ భారం ఉండదు కదా, ఆ ప్రత్యక్షత లేదు కదా, వాళ్ళకి ఎలాగైనా సువార్త అందించాలన్న ప్రత్యక్షత లేదు, ఆ భారం లేదు. పౌలుకుండిన ప్రత్యక్షత వీళ్ళకు లేదు. ఈ కారణం చేత ఏం జరిగిద్దంటే, వింటే విన్నారు, లేకపోతే మత ప్రచారం వద్దు అంటే మానేస్తాం, ఏడిచారు, ఏంది వాళ్ళని బతిలాడేది ఏంది అన్నట్టు అయ్యగారు సర్దుకుంటాడు. నేను బైబిలే చెప్తాను, బైబిల్లో ఉన్నదే చెప్తాను. అబ్బా వినేవాడికి ఎలా ఉంటుందంటే, అమ్మో ఎంత సత్య ప్రవక్త, అసలు బైబిల్ని తప్పితే రెండో దాన్ని వాడాడు ఎంత గొప్పోడో అనేది ఒక బిల్డప్. వినేవాడికి, చూసేవాడికి అరే నిజంగా గొప్ప విషయం రా బాబు ఇది. ఇప్పుడు చూడటానికి ఎట్లా ఉంది? నేను చెప్తా, నా మతాన్నే చెప్తా, వాడు వింటే విన్నాడు, అన్య మతం వద్దు అన్నాడంటే వదిలేసి వచ్చేస్తా, కాళ్ళ దుమ్ము దులిపి వచ్చేస్తా, పోతారు వాళ్ళే నాశనమే అని అనుకొని గూట్లో కూర్చున్నోడు, ఇంట్లో కూర్చున్నోడు కూర్చుంటే మరి వీళ్ళందరూ ఆడికి పోతారా?
వీళ్ళందరూ యాడికి పోతారు? పాతాళానికేగా. మరి ఇలాంటి వ్యక్తులు చేసే సేవ ముందు పాతాళలోక ద్వారాలు ముయ్యబడతాయా, తెరవబడతాయా? తెరవబడే ఉంటాయి. ఎంతమందికి అర్థమైందో? ఇప్పుడు పౌలు ఉన్నాడు, ప్రత్యక్షత కలిగిన వాడు. పేతురు ఉన్నాడు, ప్రత్యక్షత కలిగిన వాడు. పౌలు పరిచర్య చేస్తే అతని ముందు మాత్రం, అతని సేవ ముందు మాత్రం పాతాళలోక ద్వారాలు నిలవనేరవు. అసలు ద్వారాలు నిలవబడటం ఏంటంటే ఆయన సేవలో పాతాళం ముయ్యబడుతుంది తప్ప ఆయన సేవలో పాతాళం ఓపెన్ కాదు. ఎందుకు చెప్పండి? ఏ విధము చేతనైనా తనకు అవకాశం ఉన్న ప్రతి ఘట్టంలో, ప్రతి సందర్భంలో, ప్రతి స్థలంలో తప్పకుండా తనకున్న అవకాశాలను వినియోగించుకొని సువార్త చెప్పి తీరుతాడు. అన్యజనుల్ని దేవుని వైపు ఆకర్షించి తీరుతాడు. ఎందుకంటే ప్రత్యక్షత కలిగిన వాడు. ఏదెన్సు ప్రాంతానికి పోయాడు. ఏదెన్సులో బహు విగ్రహారాధన ఉంది. ఆత్మ పరితాపం పట్టలేకపోయాడు. వీళ్ళు చాలా భక్తిపరులు కానీ సత్యం తెలియకున్నారు. వీళ్ళకి సత్యం చెప్పాలని ప్రియులారా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఇలాగ చెప్పుచున్నదని మొదలుపెట్టలా. తిరిగాడు, వాళ్ళ దేవాలయాలన్నీ తిరిగాడు, విగ్రహాలన్నీ చూశాడు. ఎక్కడన్నా నాకు ఏదన్నా అవకాశం దొరికిద్దేమో దాన్ని ఆధారం చేసుకొని వీళ్ళకి క్రీస్తును పరిచయం చేయాలి అని తిరిగాడు. తళుక్కున మెరుపు మెరిసింది, దేవుడే మెరిపించాడు. తెలియబడని దేవునికని ఒక వ్రాయబడిన బలిపీఠం ఒకటి కట్టబడి ఉన్నది అక్కడ. ఆ తిరుగుతూ ఉన్నప్పుడు దాని గురించి వాకబు చేశాడు. ఇది ఎందుకు కట్టారు, ఏంటి, వాట్ ఈజ్ వాట్ అని. దాని మీద ఒక స్టోరీ చెప్పారు వాళ్ళు. ఆహా దేవా నీకు వందనాలు. ఏదెన్సులో నేను నిన్ను ప్రకటించి ఇక్కడున్న అన్యజనుల్ని నీ వైపు త్రిప్పునట్లు నాకు మార్గం సరాల పరిచితివా, ఇక్కడే ఒక అవకాశం ఇచ్చితివా తండ్రి అని సంతోషించి అప్పుడు వెళ్ళి అరేయోపగు మధ్య నిలిచి, ఏదెన్సు వారలారా మీరు అతిదేవతా భక్తి గలవారని నాకు తోచుచున్నది, నాకు కనిపిస్తుంది. మీరు ఎంత భక్తులో అని వాళ్ళని ప్రశంసించి, ఆ తరువాత నేను మీ దేవత ప్రతిమలను చూచుచూ సంచరించుచుండగా తెలియబడని దేవునికి అని వ్రాయబడిన బలిపీఠం ఒకటి నాకు కనబడెను. తెలియక మీరు దేని యందు విశ్వాసం ఉంచుచున్నారో దానినే నేను మీకు ప్రకటిస్తున్నాను అని మొదలుపెట్టి వాళ్ళకి సువార్త చెబితే, కొంతమంది ఏమో ఇదేదో కొత్తగా ఉన్నదే, రేపును చెప్పుము మేము విందుము అని పోయారు. కొంతమంది అయితే పౌలును హత్తుకుని విశ్వసించిరి అని రాయబడి ఉంది. ఒక్కరు చిక్కినా చాలు, ఒక్క ఆత్మ అక్కడ క్యాచ్ అయినా చాలు, ఆ ఒక్కరిని బలపరిచి ఆ సమాజం మొత్తాన్ని రక్షించడానికి ఆ వ్యక్తిని అప్పచెప్పి వెళతాడు పౌలు. ఇప్పుడు చెప్పండి, ప్రత్యక్షత కలిగిన భక్తుడు చేసే సేవ ముందు పాతాళలోక ద్వారము మూయబడుతుంది. ప్రత్యక్షత లేకుండా తలకాయతో ఆలోచించి తలకాయతో సేవ చేయాలని, తలకాయ పాండిత్యం ప్రదర్శించాలని ప్రయత్నించిన వాడి సేవ ముందు పాతాళం తెరిచే ఉంటుంది. ఎందుకంటే ఇలా చెప్పాలని పట్టించుకోరు కదా. మనకేంది అంత అవసరం ఏంటి? ఏడిశారు, రక్షించబడితే పడ్డారు, పోతే పోతారు పాతాళానికి. మనకేంది? సవతి తల్లి అన్నం పెట్టినట్టు, తింటే తింటాడు, లేకపోతే సస్తాడు, సస్తే దరిద్రం పోయిద్ది నాకు అన్నట్టు. యేసయ్య తన దాసుల విషయంలో మాట్లాడే, పౌలు కన్న తల్లి లాంటోడు. స్తన్యమిచ్చు తల్లి తన చంటి పిల్లలను గారవించినట్లు మేము మీ ఎడల సాధువులమై నడుచుకుంటుమి. కన్న తల్లి మమత కలిగినోడు పౌలు. ఏదెన్సును చూసి అయ్యో వీళ్ళు ఎట్లా రక్షించబడతారనే భారంతో వెతికి తెలుసుకొని వాళ్ళ దానిలో నుండే ప్రకటించాడా, లేకపోతే ఏం దాన్ని తీసుకొచ్చి ప్రకటించాడా? పాపమైన బైబిల్ సంగతి చెబితే వాళ్ళకి ఏమర్థమైంది? ఇదేదో క్రొత్త మతముగా ఉన్నదే అంటారు. అందుకే ఇది కొత్తది కాదు, ఏం కాదు, ఇన్నాళ్ళు మీరు బలిపీఠం కట్టి చేశారే తెలియబడని దేవునికని, ఆయనే ఈయన అని చెప్పాడు. ఆత్మలు రక్షించబడ్డాయి. తర్వాత గొప్ప పరిచర్య జరిగింది అక్కడ.